ఏపీ వృద్ధి రేటు పైన ఇప్పుడు రెండు పార్టీల మధ్య పెద్ద ఫైటే నడుస్తోంది. 8.2% వృద్ధి రేటు సాధించామని, ఇది దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామంటూ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. అయితే ఇటు వైసీపీ మాత్రం ఈ 10 నెలల కాలంలో మీరేం చేశారో, ఆదాయాన్ని సృష్టించకుండానే మీకు జీడీపీ ఎలా సాధ్యమైందంటూ విమర్శలు గురిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ వృద్ధి రేటు ఎలా సాధ్యమైందంటారు? బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాను గనక తనకు తాను ర్యాంకింగ్ ఇచ్చుకుంటే ఇవాళ భారతదేశంలో సెకండ్ ప్రోగ్రెసివ్ స్టేట్గా తనను తాను ప్రకటించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ లెక్కలతోటి ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కౌన్సిల్ నాయకుడిగా నాకున్న స్పష్టతతోటి ఈ గణాంకాలు తప్పు, అసలు గణాంకాలు ఇవి అని చెప్పని అధికారికంగా ప్రకటించడానికి ఆస్కారం ఆయనకుంది. కానీ ఈ ప్రకటించిన గణాంకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు కాదు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల పనితీరుని బేరీ చేసుకొని వాస్తవ గణాంకాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని చెప్పని నిర్ణయించుకున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్లు కనుక తప్పు పట్టాలని చెప్పని నిర్ణయించుకున్నారే అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చుకునే ఆస్కారమే ఉండుంటే తమ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రకో, రాజస్థాన్కో, మధ్యప్రదేశ్కో, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకి ర్యాంకింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు తప్ప తమకి పూర్తి స్థాయిలో రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న స్టాలిన్ గారి నాయకత్వంలో ఉన్న తమిళనాడు ప్రభుత్వానికి మొట్టమొదటి ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? ఇవాళ భాష దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది కదా. ఇవాళ ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారి కన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిత్యం ఎండగడుతూ స్టాలిన్ గారి వాళ్ళ ఒక ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జ్ అయ్యి ఉన్నారు కదా. అసలు తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారి నాయకత్వాన్ని ఛేదించి తమ పార్టీకి అక్కడ ప్రస్థానం మొదలు పెట్టుకోవాలి అనేది ఒక దుస్సాధ్యంగా భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్న నేపథ్యంలో స్టాలిన్ గారి పాలనని ఎండార్జ్ చేస్తూ ఆయన పాలనా సామర్థ్యానికి మొట్టమొదటి ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు జరుగుద్ది? నిజంగా ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటే ర్యాంకింగ్ ఇచ్చే ఆస్కారం ఉండున్నట్టయితే ఫడ్నవీస్ గారికి ఇచ్చుకుంటారు, రాజస్థాన్ ముఖ్యమంత్రికి ఇచ్చుకుంటారు, యూపీ యోగి గారికి ఇచ్చుకుంటారు. అంతేగాని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలకేమో తక్కువ ర్యాంకింగ్ వచ్చి ఇవాళ తమ ప్రత్యర్థిగా ఉన్న స్టాలిన్ గారిని దేశంలోనే మొట్టమొదటి ర్యాంకింగ్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడింది అని అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయపరమైన పక్షపాత ధోరణికి అతీతంగా పనితీరు ప్రాతిపదికగానే ర్యాంకింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది కదా. కాబట్టి ఈ మాత్రపు కామన్ సెన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రాజకీయ ప్రత్యర్థులుగా ప్రభుత్వానికి ఉన్నారు కాబట్టి అని చెప్పని మీ అభిష్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఎందుకు ఇస్తుంది? గణాంకాలను బేస్ చేసుకొని వాస్తవ నెంబర్స్ ప్రాతిపదికగానే కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్ ఇస్తుంది తప్ప 100కి 100 పాళ్ళు గత 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసుకున్నప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు నమోదు చేసిన 6.19% నుంచి ఇప్పుడు 2.02% పెరిగి 8.21%కి గ్రోత్ రేటు నమోదు అయ్యింది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలబడగలిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2024 జూన్ 4 ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పాజిటివ్ యాంబియన్స్ రాష్ట్రంలో నెలకొంది. ఇవాళ శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ప్రతి జిల్లాలో కూడా కమర్షియల్ యాక్టివిటీ పెరిగింది, ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు పెరిగాయి. ఇవాళ అక్టోబర్ నెలలో పంచాయతీల నుంచి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా 4,500 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని 30,000 పనులకి శ్రీకారం చుట్టారు. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్లో వాటిని పూర్తి కూడా చేశారు. అంటే 4,500 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి పనులకి గ్రౌండింగ్ అయ్యాయి అని అంటే ఒక కమర్షియల్ యాక్టివిటీ, ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో చోటు చేసుకుంది కదా. కొంతమందికి ఉపాధి దక్కుద్ది, ఆ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కొంతమందికి వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్లకి 1,000 కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్ చేశారు, పెన్షన్ పెంపు జరిగింది, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, 5 రూపాయలకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్స్లో పేదలకు భోజనం పెడుతూ ఉన్నారు.
అదే సందర్భంలో రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి, పోలవరం నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి, వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి హంద్రినీవాకి 3,200 కోట్ల రూపాయల కేటాయింపులతోటి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగం పుంజుకుంటూ ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు రప్పియటంతో పాటుగా లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా అష్యూరెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిన నేపథ్యంలో, కమర్షియల్ యాక్టివిటీ పెరిగిన నేపథ్యంలో వాస్తవ గణాంకాల ప్రాతిపదికగా రిజిస్టర్ అయిన గ్రోత్ రేట్ అది. ఇవాళ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్లో అంటే ఇవాళ ప్రధానంగా 15% పైగా గ్రోత్ కనిపిస్తూ ఉంది. సర్వీస్ సెక్టార్లో 11% పైగా గ్రోత్ కనిపిస్తూ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఇవాళ దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడగలిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరిందా అంటే ప్రపోర్షనేట్గా పర్సంటేజ్ పరంగా కంపేర్ చేసుకున్నప్పుడు, అంటే గత సంవత్సరం నమోదై ఉన్న గణాంకాలకి ఈ సంవత్సరం నమోదైన గణాంకాలని కంపేర్ చేసినప్పుడు అక్కడ అంటే ఆ గణాంకాల ప్రాతిపదిక చూసుకున్నప్పుడు ఇంత పర్సంటేజీ అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక రాష్ట్రంలో 20 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. ఆ 20 లక్షలు ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరుసటి సంవత్సరానికి 22 లక్షలకు చేరింది అనుకుందాం. అంటే అక్కడ 10% గ్రోత్ రేట్ సాధించినప్పుడు, ఒక రాష్ట్రంలో 2 లక్షలే ఉంది. ఈ 2 లక్షల మరుసటి సంవత్సరానికి 3 లక్షలకు చేరితే 50% గ్రోత్ రేట్ సాధించినట్టు. ఆ విధంగా పర్సంటేజ్ లెక్కింపు జరిగింది తప్ప ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చి చూస్తే చాలా ప్రమాణాలు ఇప్పటికీ వెనకబడే ఉంది. ఉపాధి కల్పన పరంగా కానీ, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, కమర్షియల్ యాక్టివిటీ పరంగా కానీ, రాజధానులుగా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు రాజధాని నగరాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పటికీ శైశోదాసులోనే రాష్ట్రం ఉంది. ఇటువంటి స్థితిలో యాక్టివిటీ పరంగా కంపేర్ చేసినప్పుడు, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ దృష్ట్యా చూసినప్పుడు గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు నమోదవుతున్న గణాంకాలు ఇవి. వాటిని డైజెస్టే చేసుకోము. మా పాలనా హయాంలో సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ఉపాధి కల్పన తీసుకు అడుగులేస్తున్నారు. కాబట్టి ఇదే విధమైన వైఖరి కొనసాగిన పక్షంలో రేపటి రోజున రాజకీయంగా మాకు మనుగడ లేని పరిస్థితి, రాజకీయంగా మా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి అని చెప్పని రాజకీయపు సంకుచిత ధోరణితో చేస్తున్న కామెంట్లు తప్ప, బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ అంటున్నాడు. ఆయన ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ అయితే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయతని ప్రశ్నించండి. మీ దగ్గర ధైర్యం ఉంటే పార్లమెంట్లో మీ సభ్యుల చేత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేయండి. లేదు సమావేశాలు ముగిసిపోయినాయి అనుకున్నా కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రిగా ఒక లేఖ రాయించండి. లేదు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా మీరు లేఖ రాయండి ప్రధానమంత్రికి. అయితే ఇక్కడ బొగ్గన ఆయన ఎప్పుడు లెక్కలతో సహా చెప్తూ ఉంటారు. ఆయన కాకుండా ఈయన బొత్స రావడం మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సజ్జల ఆదేశాలతోనే ఈయన బొత్స వచ్చి మాట్లాడుతున్నారు, తెలియకుండా లెక్కలన్నీ తెలియకుండానే మాట్లాడుతున్నారు అన్న విమర్శలు వస్తాయి. అవును, అదే చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది అంటున్నారు. అంటే రాష్ట్రానికి మీ పాలనా హయాం నుంచి అప్పులు క్యారీ ఫార్వర్డ్ అయినయ్యా, లేదు ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందా? ఆ వివరణ ఇవ్వండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు సీనియర్ మంత్రిగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు కదా, విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా. మరి ఆ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసి ఈ రోజుకి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డెన్గా ఉన్న అప్పులకి మీ పాలనా హయాంలో మీరెంత బాధ్యులు ఆ వివరణ ఇవ్వండి. ఆ వాటికి వేటికి వివరణ ఇచ్చే నైతికత లేదు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా పఠించడం ద్వారా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుడు తన స్థాయి తాను తగ్గించుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.